15,000 నుంచి 20,000 బడ్జెట్లో మరో కొత్త ఐక్యూ ఫోన్ వస్తోంది. కానీ ఇది నిజంగా బెస్ట్ 5G ఫోనా? లేక పేరు మాత్రమే కొత్తదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఫోన్లో ఏముంది, ఎవరికి బాగా సెట్ అవుతుంది, ఇంకా కొనాలా లేదా అనే విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐక్యూ Z11 లైట్ 5G గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. కంపెనీ ఇప్పటికే కొన్ని ఫీచర్లు వెల్లడించింది. మిగతావి లీక్స్ ద్వారా తెలిసిన వివరాలు. కాబట్టి ఈ వీడియోలో ఏవి అధికారిక సమాచారం, ఏవి ఇంకా నిర్ధారణ కావాల్సినవి అనేవి కూడా చెబుతాను. మొదట డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూ సాధారణంగా యువతను ఆకట్టుకునే డిజైన్లను తీసుకొస్తుంది. ఈ ఫోన్ కూడా సింపుల్గా కనిపించినా ప్రీమియం ఫీల్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఫ్లాట్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రోజంతా చేతిలో పట్టుకుని వాడినా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు డిస్ప్లే గురించి చూద్దాం. ఈ ఫోన్లో పెద్ద స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. అంటే యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్, ఫేస్బుక్ వాడటం చాలా కంఫర్ట్గా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉంటే స్క్రోలింగ్ చాలా స్మూత్గా కనిపిస్తుంది. ఒక యాప్ నుంచి మరో యాప్కు మారినప్పుడు కూడా ల్యాగ్ తక్కువగా అనిపిస్తుంది. ర్యామ్ వల్ల ఉపయోగమేమిటి? ర్యామ్ ఎక్కువగా ఉంటే ఫోన్ యాప్లను త్వరగా మళ్లీ ఓపెన్ చేయగలదు. ఉదాహరణకు, మీరు యూట్యూబ్ చూస్తూ వాట్సాప్కి వెళ్ళి అక్కడ నుంచి కెమెరా ఓపెన్ చేసి మళ్లీ యూట్యూబ్కి వస్తే యాప్ వెంటనే తెరుచుకునే అవకాశం ఉంటుంది. ర్యామ్ తక్కువగా ఉంటే యాప్ మళ్లీ మొదటి నుంచి లోడ్ అవుతుంది. గేమింగ్. చాలామంది బీజీఎంఐ, ఫ్రీ ఫైర్, COD మొబైల్ వంటి గేమ్స్ ఆడతారు. ఈ ప్రొసెసర్తో మీడియం సెట్టింగ్స్లో గేమ్స్ బాగానే ఆడే అవకాశం ఉంది. అయితే హై గ్రాఫిక్స్ లేదా అల్ట్రా సెట్టింగ్స్లో ఎంత FPS వస్తుంది, ఎంత హీటింగ్ ఉంటుంది అనేది ఫోన్ విడుదలైన తర్వాత టెస్టులతోనే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు రోజుకు 30-60 నిమిషాలు గేమింగ్ చేస్తే సాధారణంగా సరిపోవచ్చు. కానీ రోజుకు 4-60 గంటలు కాంపిటీటివ్ గేమింగ్ చేసేవారికి ఇంకా శక్తివంతమైన ప్రొసెసర్ ఉన్న ఫోన్ మంచిది. హీటింగ్. ఎక్కువసేపు గేమింగ్ చేయడం లేదా 4K వీడియోలు రికార్డ్ చేయడం వంటి పనుల్లో ఏ ఫోన్కైనా కొంత వేడి రావడం సహజం. ఈ ఫోన్లో ఎంతవరకు హీటింగ్ ఉంటుందో లాంచ్ తర్వాతే ఖచ్చితంగా చెప్పగలం. కంపెనీ AI ఫీచర్స్ కూడా ఉంటాయని తెలిపింది. ఉదాహరణకు AI క్యాప్షన్స్ వంటి ఫీచర్లు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు. అయితే ఇవి ఎలా పనిచేస్తాయనేది రియల్ యూజ్ తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటివరకు డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్ గురించి చూశాం. ఇప్పుడు అందరికీ ముఖ్యమైన 2 విషయాలు, కెమెరా మరియు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఫోటోలు బాగా వస్తాయా? బ్యాటరీ ఎంతసేపుంటుంది? ఛార్జింగ్ ఎంత వేగంగా జరుగుతుంది? ఒక్కోటి సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. మొదట కెమెరా గురించి. చాలామంది ఫోన్ కొనేటప్పుడు కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్ అని అడుగుతారు. కానీ మెగాపిక్సెల్స్ మాత్రమే ఫోటో క్వాలిటీని నిర్ణయించవు. అసలు ముఖ్యమైనవి కెమెరా సెన్సార్, సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్, HDR, నైట్ మోడ్. ఈ 3 బాగా ఉంటేనే మంచి ఫోటోలు వస్తాయి. ప్రస్తుతం కంపెనీ పూర్తి కెమెరా పనితీరు వివరాలు విడుదల చేయలేదు. అందువల్ల DSLR లాంటి ఫోటోలు వస్తాయి అని చెప్పడం సరైంది కాదు. రోజువారీ ఫోటోలు. మీరు కుటుంబ సభ్యుల ఫోటోలు, సెల్ఫీలు, డాక్యుమెంట్ ఫోటోలు లేదా సోషల్ మీడియా కోసం సాధారణ ఫోటోలు తీస్తే ఈ ఫోన్ సరిపోవచ్చు. కానీ నిజంగా కెమెరా ఎంత బాగా పనిచేస్తుందో లాంచ్ తర్వాత కెమెరా శాంపిల్స్ చూసి మాత్రమే చెప్పగలం. వీడియోలు తీసేవారికి కూడా ఇది ముఖ్యమైన విషయం. మీరు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫ్యామిలీ వీడియోస్ తీస్తే వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, ఆడియో ఎలా రికార్డ్ అవుతుంది అనేవి రియల్ టెస్టుల తర్వాతే తెలుస్తాయి. ఈ ఫోన్ 5G సపోర్ట్తో వస్తుంది. మీ ప్రాంతంలో 5G నెట్వర్క్ ఉంటే వేగంగా డౌన్లోడ్లు, వీడియో స్ట్రీమింగ్,
ఆన్లైన్ గేమింగ్ వంటి వాటిలో మంచి అనుభవం పొందే అవకాశం ఉంది. అయితే నెట్వర్క్ స్పీడ్, మీ మొబైల్ టవర్, సిమ్ మరియు ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరికీ చివరిగా వచ్చే ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఈ ఫోన్ కొనాలా? ఎవరికి బాగా సూట్ అవుతుంది? ఎవరికి కాదు? ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్. ప్రస్తుతం ఐక్యూ ఈ ఫోన్ అధికారిక ధరను ప్రకటించలేదు. కానీ మార్కెట్లో వస్తున్న సమాచారం ప్రకారం ఇది బడ్జెట్ 5G సెగ్మెంట్లో ఉండే అవకాశం ఉంది. అధికారిక ధర ప్రకటించిన తర్వాత మాత్రమే ఇది నిజంగా విలువైన డీల్ అవుతుందా లేదా అనేది చెప్పగలం. ఈ ఫోన్ ఎవరికి బాగుంటుంది? మీరు వాట్సాప్ ఎక్కువగా వాడితే, యూట్యూబ్ వీడియోలు చూస్తే, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉపయోగిస్తే, ఆన్లైన్ క్లాసెస్ లేదా మీటింగ్స్ చేస్తే, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటుంటే ఈ ఫోన్ మీకు సరిపోవచ్చు. ఎవరికి సరిపోకపోవచ్చు? మీరు రోజుకు చాలా గంటలు బీజీఎంఐ లేదా COD మొబైల్ హై గ్రాఫిక్స్లో ఆడితే, ప్రొఫెషనల్ కెమెరా క్వాలిటీ కావాలంటే, ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆశిస్తే మరింత శక్తివంతమైన ఫోన్ చూడడం మంచిది. 5G సపోర్ట్, పెద్ద బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, రోజువారీ వాడకానికి సరిపడే ప్రాసెసర్, AI ఫీచర్లు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఫోన్ ఇంకా విడుదల కాలేదు. అందువల్ల కెమెరా అసలు పనితీరు, గేమింగ్ FPS, హీటింగ్, బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే బ్రైట్నెస్ వీటి గురించి ఇప్పుడే ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు. నా అభిప్రాయం ఏమిటంటే, మీరు వెంటనే ఫోన్ కొనాల్సిన అవసరం లేకపోతే, ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రియల్ కెమెరా టెస్టులు, గేమింగ్ టెస్టులు, బ్యాటరీ టెస్టులు చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. కేవలం కంపెనీ చెప్పిన స్పెసిఫికేషన్స్ చూసి కొనడం కంటే, రియల్ వరల్డ్ రివ్యూలు చూసిన తర్వాత కొనడం సురక్షితం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కొత్త మొబైల్ రివ్యూలు, నిజమైన సమాచారం, సింపుల్ తెలుగులో టెక్ వీడియోలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోన్ విడుదలైన వెంటనే రియల్ వరల్డ్ ఫుల్ రివ్యూ, కెమెరా టెస్ట్, గేమింగ్ టెస్ట్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, హిడెన్ ఫీచర్స్ వీడియోలు కూడా తీసుకొస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.